హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్ న్యూ. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే OnePlus 9R వర్సెస్ Vivo X60 ఈ టూ ఫోన్స్ మధ్య అయితే కంపారిజన్ వీడియో అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ టూ ఫోన్స్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి OnePlus 9R ప్రైస్ వచ్చేసి మనకి 39,999 రూపీస్ ఫ్రెండ్స్, నియర్లీ మనకి 40,000 రూపీస్ అయితే ఉంటుంది. అదే మనము Vivo X60 చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 37,990 రూపీస్ అయితే ఉంటుంది, నియర్లీ మనకి 38,000 అయితే ఉంటుంది. అండర్ 40,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ టూ ఫోన్స్లో ఏ ఫోన్ తీసుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుంది అని దానికోసం అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము OnePlus 9R డిజైన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టాప్ సైడ్ కార్నర్లో రెక్టాంగులర్ బాక్స్ వచ్చేసి వెర్టికల్గా అయితే ప్లేస్ చేశారు. ఇందులో మనకి కెమెరాస్ని అయితే అరేంజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ విధమైన డిజైన్ అయితే వస్తుంది OnePlus 9R వచ్చేసి. అదే మనము Vivo X60 చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి రెక్టాంగులర్ బాక్స్ వచ్చేసి వెర్టికల్గా అయితే ప్లేస్ చేశారు. ఇందులో మనకి కెమెరాస్ని అయితే అరేంజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ విధమైన డిజైన్ అయితే వస్తుంది Vivo X60 వచ్చేసి. ఫ్రెండ్స్, ఈ టూ ఫోన్స్ కూడా మనకి చూడడానికి అయితే చాలా బాగుంటాయి. ఇంకా ఈ టూ ఫోన్స్లో మనం బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే OnePlus 9R వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ని అయితే యూజ్ చేశారు. ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే వస్తుంది. ఫ్రేమ్ వచ్చేసి మనకు అల్యూమినియం ఫ్రేమ్ని అయితే యూజ్ చేశారు. అదే మనము Vivo X60 చూసుకున్నట్లయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6ని అయితే యూజ్ చేశారు. ఫ్రేమ్ వచ్చేసి మనకు అల్యూమినియం ఫ్రేమ్తో అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ టూ ఫోన్స్లో మనకి బిల్ క్వాలిటీ ఏ ఫోన్లో బెటర్గా అయితే ఉంటుందంటే మనం OnePlus 9Rతో కంపేర్ చేసి చూసుకున్నట్లు Vivo X60లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6ని అయితే యూజ్ చేశారు. ఇంకా ఈ టూ ఫోన్స్ యొక్క వెయిట్ విషయానికి వచ్చినట్లయితే మనకి OnePlus 9R వచ్చేసి 189 గ్రామ్స్తో అయితే వస్తుంది. అదే మనము Vivo X60 చూసుకున్నట్లయితే 176 గ్రామ్స్తో అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ టూ ఫోన్స్లో మనకి ఏ ఫోన్ లైట్ వెయిట్గా ఉంటుందంటే మనకు వచ్చేసి Vivo X60 అయితే మనకి లైట్ వెయిట్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ టూ ఫోన్స్లో కూడా మనకి వాటర్ ప్రూఫ్ అయితే లేదు ఫ్రెండ్స్. ఇంకా ఈ టూ ఫోన్స్లో మనం డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఏదైతే మనము OnePlus 9R ఉందో డిస్ప్లే వచ్చేసి స్క్రీన్ సైజు 6.55 ఇంచెస్తో అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటాయి. పిక్సెల్ యొక్క డెన్సిటీ వచ్చేసి 402 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి ఫ్యూడ్ AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. HDR10+కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అదే మనము Vivo X60లో చూసుకున్నట్లయితే 6.56 ఇంచెస్ అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 1080x2736 పిక్సెల్స్ అయితే ఉంటాయి. పిక్సెల్ యొక్క డెన్సిటీ వచ్చేసి మనకి 398 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి AMOLED డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. HDR10+కి అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్లో కూడా మనకి డిస్ప్లేస్ అయితే చాలా బాగుంటాయి. కాకపోతే మనం AMOLED డిస్ప్లేతో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే ఫ్యూడ్ AMOLED డిస్ప్లే వచ్చేసి ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకి డిస్ప్లే వచ్చేసి OnePlus 9Rలో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ టూ ఫోన్స్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే OnePlus 9R వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి Oxygen OS 11 అయితే వస్తుంది. ఇంకా మనము Vivo X60 చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి FunTouch OS అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ టూ ఫోన్స్లో కూడా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మనకి సేమ్ ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. Qualcomm Snapdragon 870 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇది మనకి 7nm అని బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకి 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ టూ ఫోన్స్లో కూడా మనకి ప్రాసెసర్ అయితే బెస్ట్ ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. Qualcomm నుంచి వచ్చే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇంకా ఈ టూ ఫోన్స్లో మనము ర్యామ్ అండ్ రోమ్ ఎక్స్పాండబుల్ విషయానికి వచ్చినట్లయితే 8GB ర్యామ్ అయితే ఉంటుంది, 128GB రోమ్ అయితే ఉంటుంది. UFS స్టోరేజ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 3.1 అయితే వస్తుంది. టూ ఫోన్స్లో కూడా మనకి ఎక్స్పాండబుల్ ఆప్షన్ అయితే ఉండదు ఫ్రెండ్స్. మనకి ర్యామ్ మేనేజ్మెంట్ అయితే ఈ టూ ఫోన్స్లో సేమ్గా అయితే ఉంటుంది. ఇంకా బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి OnePlus 9R వచ్చేసి 4500 mAh బ్యాటరీ అయితే వస్తుంది. విత్ మనకి 65 watts ఫాస్ట్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అదే మనము Vivo X60 చూసుకున్నట్లయితే 4300 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. విత్ మనకి 33 watts ఫాస్ట్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ టూ ఫోన్స్లో బ్యాటరీ కెపాసిటీ ఏ ఫోన్లో బెటర్గా అయితే ఉంటుందంటే మనకి OnePlus 9Rలో అయితే బెటర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో వచ్చేసి మనకి బ్యాటరీ కెపాసిటీ ఎక్కువే ఉంది వివోతో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే. ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకి ఫాస్ట్గా అయితే ఉంటుంది OnePlus 9Rలో వచ్చేసి. ఫ్రెండ్స్, ఇంకా ఈ టూ ఫోన్స్లో మనము మెయిన్ కెమెరాస్ రేస్ సైజ్ చూసుకున్నట్లయితే OnePlus 9Rలో చూసుకున్నట్లయితే క్వాడ్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ని అయితే యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి సోనీ సెన్సార్. దీని అపర్చర్ వచ్చేసి f1.7 అయితే వస్తుంది. ఇంకా 16 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ f2.2 అయితే వస్తుంది.
5 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి మ్యాక్రో సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, దీని అపర్చర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. విత్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో మనం వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4Kలో 30 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఇంకా అలాగే 60 fpsలో కూడా వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. 1080pలో 30 fps, 60 fps, 120 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఇందులో వచ్చేసి మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. అలాగే మనము వివో X60లో చూసుకున్నట్లయితే ఇందులో వచ్చేసి మనకి మెయిన్ కెమెరాస్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ఇందులో కూడా మనకి ప్రైమరీ సెన్సార్ వచ్చేసి 48 మెగాపిక్సెల్, ఇది కూడా మనకి సోనీ సెన్సార్. దీని అపర్చర్ ఆఫ్ 1.8 అయితే వస్తుంది. ఇంకా అలాగే 13 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ వచ్చేసి f2.5 అయితే వస్తుంది. ఇంకా అలాగే 13 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ ఆఫ్ 2.2 అయితే వస్తుంది. విత్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో మనం వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4Kలో 30 fps, 60 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. 1080pలో 30 fps, 60 fps, 120 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. ఫ్రెండ్స్ మెయిన్ అందులో వచ్చేసి మనకి గింబల్ స్టెబిలిటీ ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఫ్రెండ్స్ కెమెరా డిపార్ట్మెంట్కి వచ్చినట్లయితే వివో X60లో వచ్చేసి మనకి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి మనకి జెన్స్ ఆప్టికల్స్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి OnePlus 9Rతో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే వివో X60లో వచ్చేసి మనకి మెయిన్ కెమెరాస్ అయితే బాగుంటాయని నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మనకి స్టెబిలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకు వచ్చేసి OnePlus 9Rతో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే వివో X60లో వచ్చేసి మనకి కెమెరాస్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్లో మనము ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే OnePlus 9R వచ్చేసి మనకి ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ని అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ వచ్చేసి f2.4 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో మనం వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4Kలో 30 fpsలో అయితే వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇంకా అలాగే 1080pలో 30 fps, 60 fpsలో వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. అందులో కూడా మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. అదే మనము వివో X60లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 32 మెగాపిక్సెల్ని అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ వచ్చేసి f2.5 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో మనం వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4Kలో 30 fpsలో అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. 1080pలో 30 fps, 60 fpsలో అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఈ 2 ఫోన్స్లో మనకి ఫ్రంట్ కెమెరా ఏ ఫోన్లో బాగుంటుందంటే ఫ్రెండ్స్ మనము OnePlus 9Rతో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే వివో X60లో అయితే మన ఫ్రంట్ కెమెరా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఎందుకంటే 16 మెగాపిక్సెల్తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే 32 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి ఇమేజ్ సెన్సార్ పెద్దది, లైట్ అనేది ఎక్కువ వెళ్తుంది. దాన్ని బట్టి వచ్చేసి మనకి ఫోటో యొక్క క్వాలిటీ బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇంకా అలాగే వీడియో యొక్క క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్లో మనము నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే 5G, 4G, 3G, 2Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలాగే మనము కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది. ఇంకా అలాగే మనకి NFC ఉంటుంది, USB Type-C పోర్ట్ అయితే వస్తుంది. మనకి కావాల్సిన కనెక్టివిటీస్ అన్ని ఈ ఫోన్లో అయితే ఉంటాయి. స్పీకర్స్ చూసుకున్నట్లయితే మనకి లౌడ్ స్పీకర్స్ని అయితే ఇస్తున్నారు. ఇవి కూడా మనకి స్టీరియో స్పీకర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే మనకి 3.5mm ఆడియో జాక్ అయితే 2 ఫోన్స్లో అయితే ఉండదు. ఇది ఒక మెయిన్ కాన్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ 40,000 ఎట్టు కొంటున్నప్పుడు వీళ్ళు ప్రతిదీ ఇవ్వాలి, కానీ వీళ్ళు ప్రతిదీ తీసేస్తున్నారు. ఫ్రెండ్స్ ఏమంటే బ్యాటరీ కెపాసిటీని ఇంక్రీజ్ చేసామని ఏవేవో కాజెస్ అయితే చెప్తున్నారు. కాకపోతే మనకి 3.5mm ఆడియో జాక్ ఇవ్వాలి. ఫ్రెండ్స్ ఇస్తేనే మనకి బాగుంటుంది. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్లో మనం ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఫేస్ ఐడి కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇవి కూడా మనకి 2 ఫోన్స్లో యాక్యురేట్ ఇంకా అలాగే స్పీడ్గా అయితే ఉంటాయి. మీ అందరికీ తెలిసినవే. చూసుకున్నట్లయితే 2 ఫోన్స్ యొక్క కలర్స్ వచ్చేసి మనకి OnePlus 9R వచ్చేసి 2 కలర్స్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మనకి బ్లాక్ కలర్, బ్లూ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. అదే మనము వివో X60 చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి బ్లాక్ అండ్ బ్లూ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. వారంటీ వచ్చేసి 1 year వరకు అయితే ఇస్తున్నారు. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్ అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఒకటి వచ్చేసి మనకి OnePlus 9R అమెజాన్లోనే అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. మనకి వివో X60 వచ్చేసి ఫ్లిప్కార్ట్ ఇంకా అలాగే అమెజాన్లో కూడా అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ 2 ఫోన్స్లో మనం ఏ ఫోన్ తీసుకుంటే వాల్యూ ఫర్ మనీ అవుతుంది అని దానికోసం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి OnePlus 9Rతో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే వివో X60లో వచ్చేసి మనకి ఇదైతే మనకి బిల్ క్వాలిటీ ఇంకా అలాగే మనకి కెమెరాస్, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ ఈ రెండు అయితే బెటర్గా అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ OnePlus 9Rతో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే ఇంకా అలాగే మనం చూసుకున్నట్లయితే వివో X60తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి బ్యాటరీ కెపాసిటీలోనైతే బెటర్గా అయితే ఉంటుంది OnePlus 9R వచ్చేసి. ఇంకా అలాగే డిస్ప్లేలో కూడా మనకి బెటర్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్ ఈ 2 ఫోన్స్ కూడా మనకి 40,000కి వర్తబుల్ ఫోన్సే. ఏ ఫోన్ మనం వేస్ట్ అని చెప్పలేము. ఫ్రెండ్స్ ఒక్కో డిపార్ట్మెంట్లో ఒక్కోటి అయితే బాగుంటుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు OnePlus 9R వర్సెస్ వివో X60 ఈ 2 ఫోన్స్ మధ్య అయితే కంపారిజన్ వీడియో అయితే చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి వచ్చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అని మీ నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. అండ్ దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.